ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే తన ప్రజల కోసం ఎక్కువ సమస్యల గురించి మాట్లాడింది ఎవరు? అసెంబ్లీలో రోడ్ల గురించి చెప్పలే, మాకు ఇండ్లు లేవాలని ఇండ్లు కావాలని చెప్పలే, గవర్నమెంట్ బడి లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి అసెంబ్లీలో అడగలే. అప్పుడు నీ అయ్యే నువ్వు ఏం చేసిరు? ఇద్దరు తండ్రి కొడుకులు. అప్పుడు కాంగ్రాలే రాజీనామా చేసి ప్రజల మధ్య కొద్ది రా కొడక అంటే ఇప్పుడు వచ్చి దత్తత తీసుకుంటా అంటున్నావు. అంతేనా? ఈ సో ఎక్కడ పోయింది మరి? భయపడ్డావా? మునుగోడు ప్రజలు గెలిపించింది అమ్ముడు పోయే వ్యక్తిని కాదు, పిరికి బందని కాదు. మా మునుగోడు పౌరుషం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించి పంపించింది సమస్యల కోసం పోరాడమని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి పంపించారు. అభివృద్ధి చేయకపోతే అడిగి అడిగి అలసిపోయి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే మా మునుగోడు ప్రజల్ని అవమానిస్తే నీ ముఖం మీద రాజీనామా కొట్టి ఇప్పుడు నేను యుద్ధం ప్రకటించిన వచ్చి ప్రజలు తిరస్కరించిన మనిషిని తీసుకొచ్చి గెలిపిస్తే నేను దత్తత తీసుకుంటా అంటున్నాను. అంతేనా? నేను అడుగుతున్న కేటీఆర్ ఎవరిని దత్తత తీసుకోవాలి? అమ్మయ్య లేనోన్నో, అమ్మమ్మ తాత లేనోన్నో, నానమ్మ తాత లేనోన్నో, పెదనాయన చిన్నాయన లేనోన్నో, మేనత్త మేనమా లేనోన్నో అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలి. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఉండు కేటీఆర్, నీకు దత్తత అవసరం లేదు. మునుగోడు నియోజకం దత్తత తీసుకోండి, మనం సాగుకోవద్దు. యుద్ధం ప్రకటించడం మేము అడుక్కోం. తెలంగాణ అయ్యే సాగిరి కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని పార్లమెంట్ లో నేను గొంతెత్తి అసెంబ్లీలో మాట్లాడితే నువ్వు మా అవమానపరిచినావు. మా అభివృద్ధికి ఒక్క రూపాయి ఇయ్యలే, మా తల్లులకు ఒక ఇల్లు కట్టియలే, మాకు గవర్నమెంట్ స్కూల్ లేవు, మాకు రోడ్లు లేవు. గొంతెత్తి ప్రశ్నించినా మేము అడుక్కునే అవసరం లేదు. నువ్వు సిరిసిల్లకి ఎన్ని వేల కోట్లు తీసుకుపోయినావు? మీ బావ హరీష్ రావుకి ఎంత తీసుకుపోయాడు తెలంగాణ వచ్చిన ఎన్నెల్లో? మరి మీ నాయన కాన్ఫరెన్స్ లో గజ్వేల్లో రోడ్లు ఎట్లున్నాయి? మా మునుగోడు నియోజకవర్గం పౌరుషం ఉన్న బిడ్డ ఇక్కడ అడుక్కుంటానికి రాలే. నీ దయా దాక్షిణ్యం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ నడిచింది ఆత్మ గౌరవం మీద. మా మునుగోడు ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోరు. నీ అయ్య కాళ్ళ కాడ నీ కాళ్ళ కాడ తాకట్టు పెట్టరు. మునుగోడు గడ్డ నల్లగొండ జిల్లా అంటే విప్లవాల జిల్లా. ఇక్కడ గెలిపించిన ప్రజలు పిరికి బంద కాదు. అవసరమైతే పదవి త్యాగం చేస్తాడు, నీ యుద్ధం చేస్తాడు తప్పితే నువ్వు మమ్మల్ని దత్తం తీసుకుంటావు. నీ అయ్యా జాగిరా ఇది, నువ్వు దత్తం తీసుకొని మాకు చేస్తేందుకు? ఎందుకు దత్తం తీసుకోవాలి? నువ్వు పెట్టిన పోటీ పెట్టి అభ్యర్థికి తెలివి లేదా, దమ్ము లేదా, ధైర్యం లేదా? నువ్వెవరు? నువ్వు సిరిసిల్లలో ఓట్లేసారు, మరి మునుగోడులో ఓటేస్తే ఆయన చెప్పాలి ఏం చేస్తా అని చెప్పి. నువ్వేంది దత్తత తీసుకునేది? నువ్వు ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా పైసలు? తెలంగాణ ప్రజల సొమ్మది, ప్రభుత్వ సొమ్మది, మా హక్కు, మా మునుగోడు నియోజకవర్గ ప్రజల హక్కు. నువ్వు దత్తత ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ దయా దాల్సిన అవసరం లేదు. నువ్వు అవమానపరిచినావు. మునుగోడు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అసెంబ్లీలో మాట్లాడిన రూపాయి ఇవ్వకుండా అవమానపరిచినావు. కాబట్టి ఒక పౌరుషున్న బిడ్డగా రాజీనామా చేసి యుద్ధానికి సిద్ధమైన ఈ యుద్ధంలో దమ్ముంటారు రా. నా ప్రజలు ధర్మం వైపు ఉంటారు, ధర్మాన్ని గెలిపిస్తారు. త్యాగం చేసి ముందుకు వచ్చిన ఆత్మగౌరవం కాపాడుతందుకు నా వెంట ఉంటారు. కానీ నీ డబ్బు సంచులతో వచ్చిన కౌరవ సైన్యానికి ప్రజలు అమ్ముడు పోతారా? మీ గాను వెళ్ళారు చెప్పరు, మహిళలు పోతారా? ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? గత 25 రోజులుగా గ్రామాన వాడన చర్చ జరుగుతా ఉన్నది. మునుగోడు గురించి దేశం మొత్తం కూడా చర్చ జరుగుతా ఉంది. సాధారణంగా ఎక్కడైనా ఎమ్మెల్యే పైకి పోతే ఉప ఎన్నిక వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే అమ్ముడు పోతే వచ్చింది ఈ ఉప ఎన్నిక. ప్రజల మీద బలవంతంగా రుద్దపడ్డది ఈ ఉప ఎన్నిక. అమ్ముడు పోయిందా లేడా? ఎంత కమ్ముడు పోయిండు? వినబడతలేదు. ఎన్ని కోట్లు? ఎవరిచ్చిండ్రు? 18,000 కోట్లు. మరి ఆయన ఒక్క మాట నేను అడిగేది మిమ్మల్ని, ఏంది ఆయన ధైర్యం ఏంది అసలు? 4 ఏళ్ల కిందట ఆనాడు కమ్యూనిస్టు సోదరులు కాంగ్రెస్ పార్టీ కలిసి ఆనాడు గెలిపించిన నాయకుడు, గెలిపించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన ధైర్యం ఏంది? 4 ఏళ్లలో ఎన్నడూ ఒక్కరోజు కూడా ఇటు దిక్కు మర్రి చూడలేదు.
తిరిగి రాలేదు. ఎన్నడూ ఏ ఊరు కూడా వచ్చిన పాపన పోలేదు. నియోజకవర్గాన్ని అనాథలాగా వదిలిపెట్టి కాంట్రాక్ట్లని, కమిషన్లని మరి హైదరాబాద్ లో, ఢిల్లీలో అక్కడ తిరుగుడే తప్ప మునుగోడు గోడు పట్టించుకున్నది ఎన్నడూ కూడా లేదు. మరి ఏంది ఆయన ధైర్యం? ఎందుకు రాజీనామా చేసిండు? ఏంది ఆయన ధైర్యం అంటే ఒకటే ఒక్కటి, మోడీ నాకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, అందులో కొన్ని వేల కోట్లు మిగులుతాయి, ఒక 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి అవసరమైతే తులం బంగారం ఇస్తా, ఇచ్చి కొని పారేస్తా మునుగోడులోని ప్రతి ఓటును అనే ఒక డబ్బు మదం, డబ్బు అహంకారం తప్ప ఇంకోటి కానే కాదు. ఇది చైతన్యపు నేల, నల్లగొండ జిల్లా చైతన్యపు నేల. అందులో మీ మునుగోడులో ఎన్నో విప్లవ పోరాటాలు జరిగిన గడ్డ మునుగోడు. అమ్ముడు పోదామా రాజగోపాల్ రెడ్డి గారిచ్చే తులం బంగారానికి? అమ్ముడు పోదామా ఆయన ఇచ్చే డబ్బులకి? ఆలోచించండి, ఆలోచించండి. నేను ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా. అమ్మా, ఆనాడు 2014లో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత? 400 రూపాయలు. ఈ రోజు ఎంత గ్యాస్ సిలిండర్ ధర? 3 రెట్లు పెరిగింది, 1200 అయింది. మరి ఏంది మోడీ ధైర్యం? ఏంది రాజగోపాల్ రెడ్డి ధైర్యం? అయినా మాకే గుద్దుతారు అనే ధైర్యం ఏంది? ఏంది అంటే మేము సిలిండర్ను 400 నుంచి 1200 చేసినా, 1200 నుంచి 3000 చేసినా, 3000 నుంచి 6000 చేసినా పైసలు పెట్టి కొని పారేస్తాం, పైసలు ఇస్తాం, ఓట్లను కొని పారేస్తామనే ధీమా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. నేను మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు పొరపాటున బీజేపీకి ఓటేస్తే, పొరపాటున ఒక్క ఓటు కూడా మీరు వేసినా రేపు ఆ సిలిండర్ ధర 1200 నుంచి 3000 అవుతుంది. ఎందుకు అవుతుందని మీరు అడగొచ్చు. ఎందుకంటే మోడీ గారు ఏమనుకుంటాడు, నేను ఎంత పెంచినా వీళ్ళు నాకే ఓటేస్తున్నారు, నేను వీళ్ళని ఎంత దంచినా, ఎంత ధరలు పెంచి సావగొట్టినా నాకే ఓటేస్తున్నారంటే నేను చేసేది మంచి పనే, మా ఆడబిడ్డలందరి ఆశీర్వాదం నాకే ఉన్నది అని మోడీ గారు కూడా అనుకుంటాడు. అది మాత్రమే కాదు, మా తమ్ముళ్ళు రైతన్నలు ఇక్కడ ఉన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినాడు 2014లో ఆనాడు పెట్రోల్ ధర ఎంత? 70 రూపాయలు. ఈ రోజు ఎంత పెట్రోల్ ధర? 115 రూపాయలు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. ఇన్ని పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా? ఇగో ఇక్కడ బేకరీ ఉన్నది, ఇక్కడనే జనరల్ స్టోర్ ఉన్నది. అందులో పోయి మీరు అడిగితే పప్పు రేటు, ఉప్పు రేటు, నూనె రేటు, కారం రేటు, అన్నిటి రేట్లు పెరిగినాయి. ఎందుకు పెరుగుతాయంటే పెట్రోల్ రేటు పెరిగినప్పుడు, డీజిల్ రేటు పెరిగినప్పుడు, సరుకుల రవాణా రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గానే ఇవన్నీ కూడా పెరుగుతాయి. అందుకే మిమ్మల్ని నేను అడిగేది, మా ఆడబిడ్డల్ని కోరేది, ఇవాళ పెరిగిన రేట్లు తగ్గాలంటే పెంచిన వాళ్లకు బుద్ధి చెప్పాలి. ఎవరైతే పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచి కూరగాయల రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేందుకు కారణమైనరో వాళ్ళను శిక్షించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఏమన్నాడు మోడీ 2014లో? యాదికుందా? भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं అన్నాడా లేదా? ఎవరికన్నా పడ్డాయా 15 లాఖ్? 15 లాఖ్ వడ్డోళ్ళు ఒకసారి శైలా వట్టూరి పడ్డాయా? తమ్మి ఎవరికన్నా? ఒక పని చేద్దాం, 15 లాఖ్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి, పడనోళ్ళందరూ మా కోటేయండి. ఇప్పుడు ఇంకొక మాట నేను అడుగుతున్నా, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఇంకొక ఆయన కేంద్ర మంత్రి. కేసీఆర్ పైసలు ఇస్తాడు అంటున్నారు. బరాబర్ ఇస్తాడు, కేసీఆర్ ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు కేసీఆర్? ఎలక్షన్లు లేనప్పుడు కూడా రైతు బంధు రూపంలో 58,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసింది కేసీఆర్. ఎలక్షన్లు లేనప్పుడు కూడా ఆడబిడ్డల పెళ్లికి ఒక్కొక్క ఆడబిడ్డ కోసం 1,116 రూపాయలు ఇచ్చి మేనమామలాగా నిలబడ్డది కేసీఆర్. ఒక్కొక్క ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టిచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. ఎలక్షన్లు లేనప్పుడు కూడా కేసీఆర్ పైసలు ఇస్తాడు. కానీ మీరు మాత్రం ఎలక్షన్లు ఉంటేనే ఇంటికి తులం బంగారం, కిలో మటను, ఒక క్వార్టర్ బాటిల్ ఇవన్నీ ఇస్తున్నారు. నేను ఒక్కటే మా ఆడబిడ్డలకు చెప్తున్నా, మా అన్నదమ్ములకు కూడా చెప్తా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి ఆయన దగ్గర. పైకెళ్ళి వస్తున్నాయి, గుజరాత్కి వెళ్ళి కట్టలు వస్తున్నాయి. డబ్బన్న సెంటిమెంట్ కొట్టిందనుకో, డబ్బులు ఇచ్చి, అన్నా నీకు పైసలు ఇస్తున్నాం, మాకే ఓటేయాలి, దేవుడి మీద ప్రమాణం పెట్టాలంటే ఏం చేయాలి ఎరికేనా? దేవుని పటం మీద చేయి పెట్టాలి. ఇట్లనే పెట్టి
మనసులో తుతు 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 అనుకుంటా ఆయనతో ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణం చెల్లది. బరాబర్ తీసుకోండి పైసలు వాళ్ళు ఇస్తే, కానీ ఓటు మాత్రం గరీబోళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకునే కేసీఆర్ గారికి వేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ వర్గానికి మేలు చేసిండు నరేంద్ర మోడీ? మా యువ తమ్ముళ్ళు ఉన్నారు, ఇక్కడ చెల్లెళ్ళు ఉన్నారు, ఆలోచించండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇచ్చిండా 2 కోట్ల ఉద్యోగాలు? 8 ఏళ్లైంది వచ్చి 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఆ మధ్యన మోడీ గారిని ఒక ఆయన పట్టుకున్నాడు, టీవీ ఆయన పట్టుకొని విలేకరు అడిగిండు, సారు మరేదో 2 కోట్ల ఉద్యోగాలంటే ఈ సంగతి ఏందన్నాడు. అంటే మోడీ గారు ఏమంటాడు ఎరికేనా? అభి మై ఆప్కే టీవీ స్టూడియో पे आया, बाहर मैंने देखा कि एक पकोड़ी बंडी था, क्या वो रोजगार नहीं है అంటే ఏందో ఎరికేనా? నేను ఇప్పుడే నీ టీవీ స్టూడియోకి వచ్చినా, బయట పకోడీలు వేస్తున్నాడు ఒక తమ్ముడు, అది ఉద్యోగం కాదా అంటుండు మోడీ. అంటే ఇప్పుడు మన మునుగోడులో పట్టానీలు అమ్ముకునేటోళ్ళు, ఇడ్లీ బండి నడుపుకునేటోళ్ళు, పకోడీలు వేసేటోళ్ళు, మిర్చి బజ్జీలు వేసేటోళ్ళు, చాయ్ బండి నడుపుకునే అందరు కూడా ఉద్యోగాలు మోడీ గారే ఇచ్చినాయని ఆయన ఖాతాలో రాసుకుంటున్నాడు. అందుకే పెద్దలు చెప్పిండ్రు, మోడీకే బాత్ కరోడోమే కామ్ పకోడోమే. మాటలేమో కోట్లల్లా, చేతలేమో పకోడీలల్లా తప్ప చేసిందేమీ లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ వర్గ ప్రజలకు లాభం జరిగింది? తెలంగాణలోనేమో రైతు బీమా ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు వ్యవసాయం బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? వ్యవసాయం మీద 3 నల్ల చట్టాలు తెచ్చి తొక్కి పెట్టి, అవసరమైతే ఉత్తరప్రదేశ్ లోని లక్ష్మీపూర్ లో బండ్లెక్కించి మరి, జీపులెక్కించి మరి రైతులను తొక్కి చంపింది నరేంద్ర మోడీ. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకునేటోళ్ళు కావన్నా, రైతుల మీదకి ట్రాక్టర్లు ఎక్కించి, బస్సులు ఎక్కించి తొక్కి చంపేటోళ్ళు కావాలన్నా ఆలోచన చేయండి. ఈ పోటీ జరుగుతున్నది రాజగోపాల్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి, పాల్వాయి స్రవంతికి కాదు. ఈ పోటీ జరుగుతున్నది 2 భావజాలాల మధ్యన. దేశం కలిసి ఉండాలి, కులము మతము అనే పంచాయతీ లేకుండా పేదవాళ్లను పేదవాళ్లుగా చూడాలి అనేది మన సిద్ధాంతం. కానీ ఆయన సిద్ధాంతం అది కాదు. ఆయన ఏమంటాడు? కాకులను కొట్టి గద్దెలకేయాలి, చిన్నవాళ్ళు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దు, చిన్నవాళ్లకు ఉచితంగా రేషన్ ఇవ్వద్దు, పేదవాళ్లను పట్టించుకోవద్దు, పెద్దవాళ్ళు లక్షల కోట్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం 11.5 లక్షల కోట్ల రూపాయలను ఈరోజు రుణమాఫీ చేసిండు నరేంద్ర మోడీ. అదే పేద రైతులకు చేద్దామంటే అది మంచిది కాదు, అది ఉచితం అని అడ్డగోలు మాటలు మాట్లాడతారు. అందుకే దయచేసి మిమ్మల్ని అడిగేది, ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, మీరందరూ చూసే ఉంటారు. సినిమా పేరు రంగస్థలం. అందులో ఒక పాట ఉన్నది, నాగన్న ఏ గట్టునుంటావో తెలుసుకో నాగన్న అంటాడల్లా. ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా అంటాడు. ఈరోజు మా మునుగోడు రైతన్నలు, మా మునుగోడు నేతన్నలు, మా మునుగోడు గీతన్నలు, మా మునుగోడు మున్నూరు కాపులు, మా మునుగోడు మత్స్యకారులు, మా మునుగోడు గీతన్నలు అందరూ కూడా, వీళ్ళు వాళ్ళు కాదు, దళితన్నలు, గిరిజనన్నలు, ప్రతి ఒక్కరు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ గట్టునుందాము ఆ గట్టునేమో, ఆ గట్టునంటే ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, ఆ గట్టునంటే అక్కడ ఉన్నోళ్ళు, ఆ గట్టునేమో రైతుల మీదికి బండ్లెక్కించి తొక్కి సంపుతున్న రాబందు మోడీ ఉన్నాడు. మరి ఈ గట్టునేమో రైతు బంధించి 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఏ గట్టునుందాము? ఆ గట్టునేమో మన ఆడబిడ్డలకు వంటింట్లోనే మళ్ళీ పొగబెడుతున్న నరేంద్ర మోడీ, 400 ఉన్న సిలిండర్ను 1200 రూపాయలు చేసిన నరేంద్ర మోడీ ఆ గట్టు మీద ఉన్నాడు. ఈ గట్టునేమో 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసి, ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చి, ఆడబిడ్డ ప్రసూతికి కేసీఆర్ కిట్టిచ్చిన మనసున్న నాయకుడు ఇక్కడున్నాడు. ఆ గట్టునేమో నేత కార్మికుల మీద నరేంద్ర మోడీ ఉన్నాడు. ఈ గట్టునేమో నేతన్నలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా ఇస్తున్న కేసీఆర్ ఉన్నాడు. ఆ గట్టునేమో గొల్ల కుర్మలను ఏనాడు పట్టించుకొని నరేంద్ర మోడీ ఉన్నాడు. ఈ గట్టునేమో మా యాదవ సోదరులకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి గొర్రెల పంపిణీ చేసిన కేసీఆర్ ఉన్నాడు. ఆ గట్టునేమో కర్ణాటకలో గీతన్నల గౌడన్నల కడుపు కొట్టిన నరేంద్ర మోడీ ఉన్నాడు. అక్కడ మీ వృత్తిని బ్యాన్ చేసిన మోడీ ఉన్నాడు. ఇక్కడనేమో మీకు మోపెడులు ఇవ్వబోతున్న కేసీఆర్ ఉన్నాడు. గౌడన్నలదా ఆలోచించండి. ఇక్కడ ఈ గట్టునేమో దళితుల మీద దాడులు చేసే మోడీ ఉన్నాడు.
ఈ గట్టునేమో దళిత బంధిస్తానంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఎవల దిక్కుందాం? ఆ గట్టునేమో గిరిజనులను ఎన్నడూ పట్టించుకొని మోడీ, ఈ గట్టునేమో గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10% పెంచి మా తాండాలో మా రాజ్యం కావాలంటే మీ రాజ్యం మీకు ఇచ్చిన కేసీఆర్ మీతో ఉన్నాడు. ఎవరు కావాలా? గిరిజన బిడ్డలు ఆలోచించుకోవాలా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.